శంషాబాద్ ఎయిర్పోర్టు మాదిరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలని తన ఆకాంక్ష అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా నిర్మిస్తున్నామన్నారు. నడుస్తున్న రైలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పనులు చేయాల్సి వస్తుందన్నారు. ఈ స్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు ఉంటాయని, రైల్వే స్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు. రైల్వే స్టేషన్ కూడా బాగా ఉండాలి, ఈ అవసరాలకు అనుగుణంగా ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఈ యొక్క రైల్వే స్టేషన్ కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. చాలా పెద్ద బడ్జెట్ 715 crores మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. ప్రతి గంటకు 23,000 మంది వస్తారు ఇక్కడ. ఒక్కొక్కసారి 5 లక్షల లీటర్స్ పర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది ఇక్కడ. రెయిన్ వాటర్ కూడా హార్వెస్టింగ్ పిట్స్ చేస్తా ఉన్నాం. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి ప్రతి నీటి చుక్క బయటికి పోకుండా సుమారు 3,50,000 లీటర్స్ కెపాసిటీ ఉండేటువంటి హార్వెస్టింగ్ బిట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నార్త్ మెయిన్ బిల్డింగ్ కావచ్చు, మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ కొద్దిగా క్రిటికల్ గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా, ఏ రకమైనటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన దశల వారీగా పూర్తి చేస్తూ ప్యాసింజర్స్ ను వదులుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్ ఫినిషింగ్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లో ప్రధానమంత్రితో ప్రారంభించి చేసుకోవాలా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ గ్లోబల్ స్టాండర్డ్ లో నిర్మాణం చేస్తున్నాము. తెలంగాణ కళ ఉట్టిపడే విధంగా ఇక్కడ పెయింటింగ్స్ వస్తాయి. రైల్వే బడ్జెట్ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ సంవత్సరం కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణకు 258 కోట్లు మన తెలంగాణ రైల్వేల అభివృద్ధి కోసం బడ్జెట్ లో కేటాయింపులు ఉండేది. అది ఈ రోజు ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 5,337 కోట్లు పెరిగింది. మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము బడ్జెట్ పెంచి తెలంగాణలో